ఈ మధ్య కాలం కూడా వాళ్ళే బాగా పర్ఫార్మ్ చేయడం చూస్తూ వచ్చాం మనం. మ్యాచ్ నంబర్ 1 చిన్నస్వామి స్టేడియం. కాసేపటి క్రితం టాస్ జరిగింది అండ్ టాస్ వరించింది ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్. అండ్ ఇటువంటి ఆశ్చర్యం లేదు, టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్నారు. చేస్ చేయడమే కోరుకున్నారు వాళ్ళు. ఈ మొట్టమొదటి మ్యాచ్ కోసం ప్లేయర్స్, ఫ్యాన్స్, టీమ్ మేనేజ్మెంట్ అండ్ ఆఫ్ కోర్స్ ప్రతి ఒక్క ప్రేక్షకుడు సిద్ధంగా ఉన్నారు. మీరు మీ టీవీ స్క్రీన్స్ పైన చూస్తున్నారు, మొబైల్స్ పైన చూస్తున్నారు తెలియదు, కానీ మ్యాచ్ అయితే ఎంజాయ్ చేయండి. సన్ రైజ్ హైదరాబాద్ వాళ్ళ ప్లేయింగ్ 11 ఈ విధంగా ఉంది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ టాప్ 3, క్లాసన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, సలీం అరోరాకి డెబ్యూ అందిస్తున్నారు. అలాగే హర్ష్ దుబే, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనాద్కర్ అండ్ ఇషాన్ మలింగా. సబ్స్టిట్యూట్స్ గా ఎవరున్నారు మీరు చూస్తున్నారు, ఎవరో ఒకరిని తీసుకురావచ్చు ఇంపాక్ట్ సబ్ గా. సన్ రైజ్ హైదరాబాద్ మొదట బ్యాటింగ్ చేయబోతున్నారు. ఆర్సీబీ వైపు చూస్తే కనుక ఇట్ వాస్ వెరీ స్ట్రాంగ్ సైడ్, అందుకే అటాకింగ్ ఛాంపియన్స్ అని డెబ్యూ చేస్తున్నది మంగేష్ అండ్ టఫీ. వీరిద్దరు ఆర్సీబీకి డెబ్యూ చేస్తున్నారు. సబ్స్టిట్యూట్ వాళ్ళని కూడా చూస్తున్నాం. ఆర్సీబీ టాస్ గెలిచారు, బౌలింగ్ ఎంచుకున్నారు. మరి ఇక్కడ ప్లేయర్స్ అండ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఒక నిమిషం పాటు మౌనం వహిస్తారు. మీరందరితో కూడా అదే కోరుకుంటాం. మాకు రెస్పెక్ట్. చూసింది ఏంటంటే ఆ 11 మంది ఎవరైతే ప్రాణం కోల్పోయారో వాళ్ళకి మర్యాద చూపిస్తూ ఒక నిమిషం పాటు మౌనం పాటించారు స్టేడియం మొత్తం అంతా కూడా. సరే, ఇక 11 సీట్స్ కూడా అక్కడ ఖాళీగా అట్టే పెడతామని చెప్పారు. అది మాకు రెస్పెక్ట్. వాళ్ళందరి కోసం ఇంకా చూసే ఉంటారు మీరు. బట్ ఆర్సీబీ ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చూశారు తిరిగి మళ్ళీ చిన్నస్వామి స్టేడియంలో క్రికెట్ ని స్వాగతించడానికి. ప్లే చేస్తారు ఇప్పుడు. దానికన్నా ముందర ప్లేయర్స్ బయట చూస్తున్నాం. ఇషాన్ కిషన్, ఆండ్రీ క్లాసన్, హైదరాబాద్ బయటకి రీచ్ చేస్తున్న రజత్ పటిదార్, నితీష్ శర్మ లీడింగ్ ఆర్సీబీ అవుట్. అందరి కళ్ళు విరాట్ కోహ్లీ పైన ఉంటాయి. రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ దిగుతాడు. బట్ దానికంటే ముందర ఫీల్డ్ లో కూడా ఎప్పుడో ఒక చిరుత పిల్లలానే తిరుగుతూ ఉంటాడు. ఛాంపియన్స్ ఆఫ్ 2025 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వాళ్ళ ఇంట్లో